ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే మరి లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటి స్త్రీ అనేది కనుక రాయబడి ఉన్నది. ఆమెనైతే కనుక ఎవరు కూడాను వివాహం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వారు కాదు. అటువంటి సమయంలో యాకోబు రాహేల్ను ప్రేమించి రాహేల్ని మరి పెళ్లి చేయమని చెప్పేసి తన మామని అడిగినప్పుడు మరి పెద్ద కుమార్తె అయినటువంటి లేయాకి వివాహం చేయకుండా రాహేలుకి ఏ రీతిగా పెళ్లి చేస్తామని మరి మామ అయితే కనుక అది దాచి ఉంచి లేయానిచ్చి వివాహం చేశాడు. లేయానిచ్చి వివాహం చేసినప్పుడు యాకోబు ఇష్టం లేనటువంటి స్త్రీ ఆమె. రాహేల్ను ప్రేమించాడు, కానీ లేయానైతే కనుక ద్వేషిస్తున్నాడు, చులకన చేస్తున్నాడు, అసలు పట్టించుకోవడం లేదు. కానీ అటువంటి సమయంలో ఆమె ఎక్కడ కూడాను తన ధైర్యాన్ని అయితే కనుక కోల్పోలేదు, కానీ దేవునికి మొరపెడుతూనే ఉంది, దేవునికి మొరపెడుతూనే ఉన్నది. నా భర్త నా మీద కనికరం చూపించినట్లు అయ్యా కృప దయచేయ అని ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో మరి లేయా గర్భవాసమున పుట్టినటువంటి నలుగురిలో మరి ఒక్కడైనటువంటి యూదా గర్భవాసము నుండే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ అయితే కనుక జరిగింది. ఆయన జన్మం అయితే కనుక జరిగింది. యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన అయితే కనుక వచ్చి ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తృణీకరింపబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? వెలివేయబడినటువంటి స్థితిలో ఉంటున్నావా? నిందింపబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? అవమానింపబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ పట్ల కనికరము కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆయన ఎన్నిక చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. ఒక లేయా తృణీకరింపబడినటువంటి స్త్రీగా ఉన్నది. ఒక లేయా ఎన్నిక కాబడినటువంటి స్త్రీగా ఉన్నది. ఒక లేయా తన సొంత భర్త ద్వారానే మరి వెలివేయబడినటువంటి స్త్రీగా ఉన్నది. కానీ అటువంటి లేయా గర్భవాసము నుండి పుట్టినటువంటి యూదా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మరి మొదటి నుండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైనటువంటి బిడలు మిగతా 11 మంది ఉన్నారు, కానీ మరి యూదాని మాత్రమే యాకోబు యూదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. యూదా పేరు మొదటగా తీసుకుని రాబడింది. లేయా కుమారుడైనటువంటి యూదా పేరును మొదటగా తీసుకుని రాబడింది. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి స్థానము యూదాకైతే కనుక ఉన్నది. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అవి తాత్కాలికమైనటువంటివి మాత్రమే. దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీ సంతానమును ఆయన హెచ్చించబోతున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒక ఘనతని, ఒక గుర్తింపుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. మరి అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.